ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, విశ్రాంత ఉద్యోగులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న పెండింగ్ బకాయిలపై మరోసారి చర్చ మొదలైంది. ముఖ్యంగా పీఆర్సీ అరియర్స్, డీఏ బకాయిల చెల్లింపుల విషయంలో ఉద్యోగుల్లో అనేక సందేహాలు ఉండడంతో ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు, పెండింగ్లో ఉన్న అంశాలపై స్పష్టమైన అవగాహన అవసరమైంది. 2022లో అమల్లోకి వచ్చిన వేతన సవరణ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు 23% ఫిట్మెంట్ను అమలు చేసింది. అయితే ఈ ఫిట్మెంట్ను 2018 జూలై 1 నుంచి వర్తింపజేయడంతో ఆ తేదీ నుంచి 2021 డిసెంబర్ వరకు పాత వేతనం మరియు కొత్త వేతనం మధ్య ఏర్పడిన తేడా మొత్తాన్ని పీఆర్సీ అరియర్స్గా పరిగణించారు. అయితే ఈ బకాయిలను ఉద్యోగులకు నేరుగా నగదు రూపంలో చెల్లించలేదు. ముఖ్యంగా 2018 జూలై నుంచి 2020 డిసెంబర్ వరకు ఉన్న సుమారు 30 నెలల పీఆర్సీ బకాయిలను ప్రత్యేక విధానంలో సర్దుబాటు చేశారు. ఓపీఎస్ విధానంలో ఉన్న ఉద్యోగులకు రావాల్సిన మొత్తం వారి జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ ఖాతాలో జమ చేయగా, సిపిఎస్ ఉద్యోగుల వాటాను ప్రాన్ ఖాతాల్లో నమోదు చేశారు. దీంతో ఉద్యోగులకు బకాయి మొత్తం చేతికి అందకపోయినా సంబంధిత ఖాతాల్లో మాత్రమే నమోదైన పరిస్థితి ఏర్పడింది. అంటే ఆ మొత్తాలు వ్యక్తిగతంగా వినియోగించుకునే నగదుగా కాకుండా భవిష్యత్తు నిధుల రూపంలోనే నిలిచిపోయాయి. ఇంకా మరో ముఖ్యమైన అంశం ఇంటరిమ్ రిలీఫ్కు సంబంధించినది. కొత్త పీఆర్సీ ప్రకటించే ముందు ప్రభుత్వం ఉద్యోగులకు 27% ఐఆర్ ఇచ్చింది. తర్వాత పీఆర్సీలో ఫిట్మెంట్ను 23%గా నిర్ణయించడంతో ఇప్పటికే చెల్లించిన ఐఆర్ మరియు కొత్త ఫిట్మెంట్ మధ్య తేడాను లెక్కల సర్దుబాటు చేయాల్సి వచ్చింది. ఈ సాంకేతిక సర్దుబాట్ల కారణంగా పలువురు ఉద్యోగులు ఆశించినంత ప్రయోజనం పొందలేకపోయారు. కొంతమందికి రికవరీలు కూడా ఎదురయ్యాయి. డీఏ బకాయిల పరిస్థితి కూడా ఉద్యోగుల్లో చర్చనీయాంశంగానే ఉంది. 2019 జనవరి నుంచి 2021 వరకు కేంద్ర ప్రభుత్వం పలు విడతల్లో డీఏ పెంపులు ప్రకటించినప్పటికీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆ కాలంలో రాష్ట్ర ఉద్యోగులకు డీఏ పెంపులు నిలిచిపోయాయి. దీంతో ఆ కాలానికి సంబంధించిన డీఏ బకాయిలు పేరుకుపోయాయి. ఈ డీఏ ఆరియర్స్ను కూడా ప్రభుత్వం ఒకేసారి చెల్లించకుండా విడతల వారీగా విడుదల చేసే విధానాన్ని అనుసరించింది. కొన్ని విడతల్లో కొంత మొత్తాన్ని విడుదల చేసినప్పటికీ ఇంకా గణనీయమైన భాగం పెండింగ్లోనే ఉందని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. కోవిడ్ మహమ్మారి ప్రభావం కూడా ఈ బకాయిలపై తీవ్ర ప్రభావం చూపింది. 2019-2020 మధ్య లాక్డౌన్ సమయంలో నిలిపివేసిన 9 నెలల డీఏ కూడా ఇప్పటి వరకు పూర్తిగా నగదు రూపంలో ఉద్యోగుల ఖాతాలో జమ కాలేదని సంఘాల ప్రతినిధులు పేర్కొంటున్నారు. కొంతమేర సర్దుబాటు జరిగినప్పటికీ పూర్తి చెల్లింపులు ఇంకా పూర్తి కాలేదని వారు అంటున్నారు. ప్రస్తుతం పెండింగ్లో ఉన్న ప్రధాన బకాయిలు 2018 జూలై నుంచి 30 నెలల పీఆర్సీ అరియర్స్ నగదు రూపంలో చెల్లించకుండా జీపీఎఫ్ ప్రాన్ ఖాతాలో సర్దుబాటు, 2019 జనవరి నుంచి 2021 వరకు డీఏ అరియర్స్ కొంత విడుదల, మిగిలిన మొత్తం ఇంకా పెండింగ్. కోవిడ్ కాలంలోని 9 నెలల డీఏ బకాయిలు పూర్తి చెల్లింపులు ఇంకా జరగలేదు. ఉద్యోగ సంఘాల అభిప్రాయం ప్రకారం ఈ బకాయిలన్నీ ఉద్యోగుల చట్టబద్ధమైన హక్కులు. అందువల్ల ప్రభుత్వం పెండింగ్లో ఉన్న మొత్తాలను దశల వారీగా కాకుండా వీలైనంత త్వరగా నగదు రూపంలో విడుదల చేయాలని వారు కోరుతున్నారు. ఉద్యోగులు కూడా తమ కష్టార్జిత బకాయిలపై త్వరితగతిన స్పష్టమైన నిర్ణయం రావాలని ఎదురుచూస్తున్నారు.